రొట్టె కారం రంగు రుచి ఆచి కారం పొడి వస్తున్నారు. లేదా ఈ ప్రోగ్రామ్ లో హోస్ట్ అనగానే నాకు ఏం గుర్తుకొచ్చిందంటే 1985లో మొదటిసారి ఎమ్మెల్యే మెట్పల్లి ఎమ్మెల్యే 1985. సేమ్ రామచంద్రరావు గారు కూడా అదే సిద్ధాంతం, అంటే ఒకటే సిద్ధాంతాన్ని పట్టుకొని 1985లో అసలు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది దేశంలో రాష్ట్రంలోనే అనుకునే వాళ్ళు ఉన్నారా? 1984లో 2 సీట్లు భారతీయ జనతా పార్టీ, ఒకటి గుజరాత్ లో, రెండోది హన్మకొండలో. సో అటువంటి సమయంలో వాళ్ళు సిద్ధాంతం పట్టుకొని గెలిచినా ఓడినా సిద్ధాంతం గొప్పతనంతో 40 సంవత్సరాలుగా అదే పార్టీ నమ్ముకున్నారు. సరే 98లో అధికారంలోకి రావచ్చు. సో ఇప్పటి పొలిటీషియన్స్ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే అధికారమే పరమావధి, గెలిచిన పార్టీలోనే మనం ఉండాలి. అదేమనంటే అభివృద్ధి కోసం మారుతున్నాం, పార్టీ మారుతున్నాం అంటారు. అభివృద్ధి అంటే నియోజకవర్గ అభివృద్ధి కంటే వ్యక్తిగత అభివృద్ధి కోసం మారుతున్నారు ఒక విధంగా చెప్పాలంటే. సో విద్యాసాగర్ రావు గారికి లేకపోతే రామచంద్రరావు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి కదా మనం. అంటే ఇటువంటి పొలిటీషియన్స్ ఉండడం సిద్ధాంతం కోసం, అది ఏ పార్టీలో ఉన్నా కానివ్వండి, ఏ పార్టీలో ఉన్నా కానివ్వండి. వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు ఎవరూ ఊహించలేదు పార్టీ ఈ స్థాయికి వస్తుంది, దేశంలో సొంతంగా అధికారంలోకి 2014లో సొంతంగా అధికారంలోకి వచ్చింది, కానీ ఎవరు ఊహించలేదు. ఇప్పుడు వాజ్పేయి గారు ఉన్నారు, 1957లో తొలిసారి పోటీ చేశారు భారతీయ జనసంఘ్ తరఫున. సరే 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడ్డది, కానీ అప్పుడు రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే ప్రతిపక్షంలో ఉండడం అంటే అసహ్యం, ఉంటే అధికార పార్టీలు ఉండాలి అంతే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు జంప్ చేయాలి. సో నాకు అనిపించింది వీళ్ళకి అప్పుడు అసలు అధికారం అన్నది అందరి ద్రాక్ష, అసలు అధికారం వస్తుంది అని కళలో కూడా ఊహించిన సందర్భంలో వాళ్ళు పోటీ చేసిన సందర్భం, విద్యాసాగర్ రావు గారు పోటీ చేసిన సందర్భం 80s లో భారతీయ జనతా పార్టీ అధికారం అంటే నవ్వుకునే సందర్భం. రామచంద్రరావు గారు ఉస్మానియా యూనివర్సిటీలో దాంట్లో ఉన్నప్పుడు అధికారం అన్నది అసలు. RSU రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ప్రాణాలే ప్రమాదం, వాళ్ళతో ఫైట్ చేస్తున్న సమయం. ABP వర్సెస్ RSU పూర్తిగా బతుకుతారో లేదో అన్న పరిస్థితి. సో ఇవాల్టి రాజకీయ నాయకులు, ఇవాల్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎట్లా మారిపోయినారో మనం చూస్తున్నాం. అంటే ఆదర్శాలు అవన్నీ పక్కన పెడితే ఒక్క రోజు కూడా ప్రతిపక్షంలో ఉండలేకపోతున్నారు. ఇటువంటి వాళ్ళు 40 సంవత్సరాలు ఒకటే పార్టీలో ఒకటే సిద్ధాంతాన్ని పట్టుకొని ఎట్లా ఉన్నారని నాకు అనిపిస్తుంది. సరే ఇంకో 5 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తాము, 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తామని ఊహ, అసలు జీవితంలో అధికారంలోకి వస్తామో లేదో అన్న పరిస్థితి కదా. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసి అన్ని సంవత్సరాలు వాళ్ళు అసలు ఎమర్జెన్సీ ఎత్తేస్తారో లేదో, జైలు నుంచి బయటకు వస్తామో లేదో అన్న సిచ్యువేషన్. సో డెఫినెట్గా ఈ పార్టీ ఫిరాయింపుల మీద తీర్పు వచ్చినప్పుడు నాకు వీళ్ళందరూ ప్రత్యేకంగా గుర్తుకొచ్చారు. అట్లాగే అటల్ బిహారీ వాజ్పేయి జన్మ శతాబ్ది ఉత్సవం, అటల్ బిహారీ వాజ్పేయిని పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా అభిమానించే వ్యక్తులు ఉన్నారు. సో నాకు అందుకనే ఐడియాలజీ, ఒక సిద్ధాంతాలు లేకుండా పోయే రాజకీయాలు, మళ్ళీ సిద్ధాంతాలు రావాలని కోరుకుంటున్నా. రెండవ విషయం, వందే మాతరం 150 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అయితే ఒకటి రిమైండ్ తెలుసుకున్నా, వందే మాతరం పుట్టింది బెంగాల్లో అంటే ఇప్పుడు బెంగాల్ డివిజన్ అయింది, వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్ అని చెప్పి. నిన్ననే మనం చూసాం వార్తల్లో, ఈస్ట్ బెంగాల్ అంటే ప్రస్తుత బంగ్లాదేశ్లో దీపు దాస్ అనే ఒక హిందూను నడి రోడ్డు మీద కొట్టి ఉరిదీసి చంపి అక్కడతో కూడా వాళ్ళ పగ చల్లారలేదు, కాల్చేశారు. వేలాది మంది చూస్తుండగా కాల్చేశారు. బంగ్లాదేశ్లో హిందువుల పాపులేషన్ 30% ఉండేది దేశ విభజన సమయంలో. ఇప్పుడు 7 to 8% కు హిందువుల పాపులేషన్ జనాభా తగ్గింది. నిజానికి చాలా మంది తెలియదు, ఆపరేషన్ సింధూర్లో
మన సైనికులు ప్రాణత్యాగం చేసింది 15 మందో 20 మందో. కానీ బంగ్లాదేశ్ దేశం ఏర్పాటు కోసం మన సైనికులు 3,900 మంది ప్రాణత్యాగం చేశారు. మన దేశం సంబంధం లేదు. 3,900 మంది సైనికులు బంగ్లాదేశ్ ప్రత్యేక దేశం కోసం మన వాళ్ళు బంగ్లాదేశ్కు మద్దతుగా పాకిస్తాన్కు వ్యతిరేకంగా ప్రాణత్యాగం చేశారు. 10,000 మంది గాయపడ్డారు. అంటే 3,900 కుటుంబాలు ప్రాణాలు కోల్పోయాయి. అటువంటి బంగ్లాదేశ్లో ఇప్పుడు భారతీయ దేశ వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారు. సో ఈ సందర్భంలో ఇప్పుడు నిన్న హిందూ యువకుడిని ఉరి తీసిన విజువల్స్, చంపి ఉరి తీసిన విజువల్ చూస్తుంటే ఒక విధంగా నాకేమనిపిస్తుందంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో, అంటే పౌరసత్వ సవరణ చట్టం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 దేశాలకు సంబంధించిన మైనారిటీస్, అక్కడ ఇస్లాం మెజారిటీ కంట్రీ కాబట్టి అక్కడ ఉన్న మైనారిటీలు హిందువులైనా, క్రిస్టియన్లైనా, బుద్ధిస్ట్ అయినా, పార్సీ అయినా, సిక్ అయినా వాళ్ళకి పౌరసత్వం ఇక్కడ ఇచ్చే చట్టం. ఇంకా బంగ్లాదేశ్లో 8% అయినా సరే 17 కోట్ల పాపులేషన్ బంగ్లాదేశ్లో, ఇంకా 1.3 కోట్ల మంది హిందువులు అక్కడ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఇప్పటికే 30% నుంచి 8%కు పాపులేషన్ డిక్లైన్ అయింది. 30% ఉంటే 5 కోట్ల మంది హిందువులు ఉండేవాళ్ళు అక్కడ. భారతదేశం తర్వాత సెకండ్ హైయెస్ట్ కంట్రీ అయ్యేది. ఇప్పుడు నేపాల్ తర్వాత 3వ సంఖ్యలో హిందువులు బంగ్లాదేశ్లో ఉన్నారు. సో ఇది వందే మాతరం పుట్టిన చోట ఈస్ట్ బెంగాల్లో, వెస్ట్ బెంగాల్ ఏమో మన కంట్రీలోకి వచ్చింది. ఆ బెంగాల్ విభజన బ్రిటిష్ వాళ్ళు చేయడం వల్ల అటువంటి పరిస్థితి. సో ఒకటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నది అవసరం అన్నది ఇప్పుడు తెలిసి వచ్చింది. పాకిస్తాన్లో ఉన్న హిందువులు కానీ, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు సంబంధించి కానీ బాగోగులు చూడాల్సిన బాధ్యత ఇప్పుడు ఎవరు లేరు. వాళ్ళకి దిక్కు భారత ప్రభుత్వం తప్ప వేరే దిక్కు లేని పరిస్థితి. ఇవన్నీ కూడా పబ్లిక్ నుంచే డిమాండ్స్ వస్తూ ఉంటాయి. సో వందే మాత్రం పుట్టిన చోట అటువంటి పరిస్థితి నెలకొన్న పరిస్థితి. దీని మీద దేశ ప్రజలందరూ కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా స్పందించి అక్కడ హిందువులు రక్షించాల్సిన బాధ్యత. అక్కడ ఇంకా కష్టం, హిందువులు మనగల్ల బలవంతంగా మత మార్పిడిలో లేదా చంపడమో చేస్తారు కాబట్టి వాళ్ళందరినీ ఇక్కడికి రప్పించాల్సిన బాధ్యత కూడా ఉంది అని తెలియజేసుకుంటూ, సో చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వాళ్ళందరికీ, ఆర్గనైజర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.